వెల్కమ్ టు నానమ్మస్ మ్యాజిక్. ఈ రోజు మా నానమ్మ నేతి బొబ్బట్లు చేసింది. ముందుగా కుక్కర్లో గ్లాసున్నర శనగపప్పు వేసుకొని కడిగేసుకోవాలి. దాంట్లో 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ఆపేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు ఉడిపోయిందండి. అందులో ఒక 1/2 కేజీ బెల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి ఉండలా అయ్యేలా చూసుకొని కొంచెం యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పూర్ణం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పళ్ళెంలో మైదా పిండి ఒక 1/2 కేజీ తీసుకోవాలి. అందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసి కొంచెం కొంచెంగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అందులో ఆయిల్ పోసి కలుపుకోవాలి. అలా కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ మృదువుగా ఇలా జారేలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి. ఇక చూడండి పిండి అలా మృదువుగా ఉండాలండి. ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి. దాని మీద ఒక ప్లేట్ పెట్టి ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇందాక మనం నానబెట్టుకున్న మైదా పిండి కొంచెం తీసి చపాతీ పిండి మాదిరిగా చేసుకోవాలి. కొంచెం పూర్ణం కూడా తీసి ఒక వంట కింద పెట్టుకోవాలండి. ఇంకా మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అలా చేసుకోవాలి. ఇప్పుడు అలా ఉండలా చేసుకోనండి. ఇప్పుడు మనం చేతితో ఒత్తుకోవాలి. Nana's magic, very very tasty food, very very tasty food, very very tasty food. Nana's magic, very very tasty food, very very tasty food, very very tasty food. Nana's magic. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెనం పెట్టి దాని మీద నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న బొబ్బట్లు అండి. వేడెక్కాక పెనం వేసి నెమ్మదిగా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా కాల్చుకొని తీసేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని ఇలా చేసేసుకోవాలండి. అలాగే మొత్తం బొబ్బట్లని నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. సో గాయస్, మన నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. సో టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇది మస్ట్ ట్రై. That's all for today guys. We love you. Like, share and subscribe to our channel. Bye.